ఏప్రిల్ 10 నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు 5 రోజుల పాటు సెలవులు రానున్నాయి. మధ్యలో ఒకరోజు పర్మిషన్తో కూడిన సెలవు తీసుకుంటే వరుసగా 5 రోజులు సెలవులు ఎంజాయ్ చేయొచ్చన్నమాట. ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు 5 సెలవులు వచ్చాయి. ఏప్రిల్ 10న మహావీర్ జయంతి, ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిబా పూలే జయంతి, ఏప్రిల్ 12వ తేదీన శనివారం, ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి. ఈ విధంగా వరుసగా 5 సెలవులు కలిసి వస్తున్నాయి. పాఠశాలలో ఏప్రిల్ 12 శనివారం సెలవు లేనప్పటికీ ఒకరోజు సెలవు తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా మీరు వరుసగా 5 రోజులు సెలవు పొందవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ సెలవులు పాఠశాలలు, కార్యాలయాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. వరుసగా 5 రోజులు సెలవులు లభించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడికైనా టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 5 రోజుల్లో వారు అనేక మతపరమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఏప్రిల్లో 5 రోజుల సెలవుల తర్వాత మరో దీర్ఘ వారాంతం అందుబాటులో ఉంటుంది. ఈ 5 రోజుల సుదీర్ఘ సెలవుల తర్వాత మళ్ళీ ఏప్రిల్ నెలలో 3 రోజులు సుదీర్ఘ వారాంతం వస్తుంది. ఈ వారాంతం ఏప్రిల్ 18, 19, 20 తేదీల్లో వస్తుంది. వీటిలో ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే, 19 శనివారం, 20 ఆదివారం అవుతుంది. ఇదిలా ఉండగా పాఠశాలలకు ఈ నెల 24 నుంచి సమ్మర్ సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.